ఎస్ఐ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు 2023 మెయిన్స్ లో అడగడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ 2 స్పియర్స్ ఈస్ 10 సెంటీమీటర్ అండ్ సమ్ ఆఫ్ దర్ వాల్యూమ్స్ ఈస్ 22,000 by 21 సెంటీమీటర్ క్యూబ్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 స్పియర్స్ అంటున్నాడు. ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేయండి. రెండు రేడియస్ ఒక సమ్ము 10 ఇస్తున్నాడు, వాటి వాల్యూమ్స్ ఒక సమ్ము ఇంత ఇస్తున్నాడు. ఫైండ్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో అంటున్నాడు. సో ఇక్కడ 4π క్యాన్సిల్ చేస్తే మనం ఫైండ్ చేయాల్సింది r1² by r2² ఫైండ్ చేయాలి కదా. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ వాల్యూమ్స్ లో నేను 4/3π కామన్ తీస్తాను బయటికి. సో π అంటే 22/7 కదా. సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి ఇక్కడ r1³ r2³ మిగులుతుంది కదా. r1³ ప్లస్ r2³ మిగులుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 22,000 డివైడెడ్ బై 21 కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మీకు లాజిక్ అనేది అప్లై చేయాలి, మొత్తం ప్రాసెస్ చేయకూడదు. ఒకసారి చూడండి, డినామినేటర్ లో 21 ఉంది అంటే 7 3 21 సరిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత ఉందో తెలియదు, ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 22,000 రావాలి. ఎలా రావాలి? రేడియస్ అనేది 2 యాడ్ చేస్తే 10 రావాలి. ఆ విధంగా మనం చూస్ చేసుకోవాలి. ఒకసారి గమనించండి, ఇక్కడ మీరు 11 2s 11 2000s. ఓకే, సో ఇక్కడ 4 1s 4 500s 4 500s 2 1s 2 250s. సో మీరు బాగా గమనించండి, r1³ ప్లస్ r2³ అనేది 250 రావాలి. అప్పుడు r1 r2 ఎంత తీసుకోవాలి? ఇప్పుడు 10 అవ్వాలి అంటే మనకు పాసిబిలిటీస్ 1 9 ఉంది, 2 8 ఉంది, 3 7 ఉంది, తర్వాత 4 6 ఉంది, 5 5 ఉంది. ఇప్పుడు చూడండి 250 రావాలి అంటే 5³ ప్లస్ 5³ ఎంత? 125 ప్లస్ 125 250. అంటే ఇది 5 ఇది 5. ఇప్పుడు మనకేం కావాలి? r1² by r2² కావాలి. అంటే 25/25 5² by 5². సో ఎంత రేషియో? 1:1 కదా. సో దేర్ఫోర్ 1:1 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. అండ్ అర్థమెటిక్ లేదా ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి ఫార్ములా బుక్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంది, పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. అది కావాలి అంటే పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి వాట్సాప్ లో సేమ్ నెంబర్ కి.